హలో అండి. మనం ఈ వీడియోలో ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం. దానికోసం మనం ఫిష్ ముక్కలనైతే నీట్‌గా వాష్ చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసుకోవాలి. ఈ ఫిష్ పేరు నల్లమట్టి అంటారండి. చాలా ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో వేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. కారం, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, కార్న్ ఫ్లోర్, ధనియాల జీలకర్ర పొడి, సాల్ట్, చికెన్ మసాలా. ఇవన్నీ అయితే దానిలో వేసుకోవాలి. ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళకి. మా టేస్ట్‌కి సరిపడగా నేనైతే వేస్తున్నాను దీనిలో. కారం 2 స్పూన్స్, సాల్ట్ టేస్ట్‌కి సరిపడగా, ధనియాల జీలకర్ర పొడి వేయించిన పొడండి ఇది. అదైతే 1 స్పూన్ వేసుకున్నాను. దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ 1 స్పూన్, కార్న్ ఫ్లోర్ అయితే 4 స్పూన్స్ వేసుకోవాలి చక్కటి బైండింగ్ కోసం. పైన క్రిస్పీగా లోపల స్మూత్‌గా ఉంటదండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఇవన్నీ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. దీనిలో అయితే నేను రూ. 10 ఆర్చీ చికెన్ మసాలా కూడా వేశానండి. ఫ్లేవర్ తింటుంటే భలే అనిపిస్తది చికెన్ మసాలా. ఫిష్ ఇష్టపడని పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టారంటే చక్కగా అన్నీ తినేస్తారు. మా వాళ్ళైతే చక్కగా తినేసారు అన్నీ కూడా. చికెన్, మటన్ కన్నా ఎక్సలెంట్‌గా ఉంటదండి ఈ ఫిష్ ఫ్రై. దీన్నైతే మొత్తం ముక్కలన్నిటికిని చక్కగా అయితే పట్టేలా ఈ మసాలాలన్నీ కూడా చక్కగా అయితే కలుపుకోవాలి. దీంట్లో నేనైతే పసుపు యాడ్ చేశాను. మీరైతే కలర్‌ఫుల్‌గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా రెడ్ కలర్‌లో భలే కనిపిస్తాయి. నేనైతే అవాయిడ్ చేశానండి. నేనైతే పసుపు మాత్రమే వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా ముక్కలన్నింటికి పట్టేలా అయితే బాగా కలుపుకొని దీన్ని ఇలాగే ఒక 15 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. నేనొక బౌల్‌లో అయితే తీసుకున్నాను. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రై అయితే చేసేటప్పుడు నేనొక మిస్టేక్ అయితే చేశానండి. ఆ మిస్టేక్ ఏంటంటే మీరస్సలు చేయొద్దు. అదేంటంటే ఆయిల్ కాకుండానే వేసేసాను. దానివల్ల ఏమవుతదంటే అడుక్కి అలా అంటుకుపోయి ఉండిపోద్దండి. మనం మళ్ళీ వేయించుకునే ముందు తీసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలిపాను. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఆ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఎయ్యాలండి బాగా. మేము హీట్ అవ్వకుండానే ఎసాను. కానీ మొత్తం మీద ఫ్రై అయితే చక్కగా ఫ్రై చేసేసామండి. కొన్ని కొన్ని ఫేస్ చేయవలసొచ్చింది గానీ ఇబ్బంది. ఫైనల్లీ రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.